అనకాపల్లి జిల్లాలోని పంచదార్లకొండ నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లకొండపై అక్రమ మైనింగ్కు సంబంధించిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొండ ప్రాంతంలో ఇకపై అనుమతి లేకుండా మైనింగ్ కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకోనుంది. అనకాపల్లి జిల్లాలోని పంచదార్లకొండను నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలోని పంచదార్లకొండపై అక్రమ మైనింగ్ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పంచదార్లకొండను నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లకొండపై అక్రమ మైనింగ్కు సంబంధించిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలకు సిద్ధమైంది. కొండ ప్రాంతంలో ఇకపై అనుమతి లేకుండా మైనింగ్ కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకోనుంది. అనకాపల్లి జిల్లాలోని పంచదార్లకొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, జిల్లాలో పంచదార్లకొండకు సంబంధించి నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పంచదార్లకొండపై అక్రమ మైనింగ్ అంశంపై కఠిన చర్యలు తీస్తే కూడా ఇందులో తాజా ఉత్తర్వుల ప్రకారం మనకు తెలుస్తోంది. గతంలో దీనికి సంబంధించిన 2.153 హెక్టార్ల క్వారీ లీజు రద్దు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి వివాదాలు రావడం, ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని పంచదార్లకొండలపై అనకాపల్లి జిల్లాలో ఉన్న ఇవి మైనింగ్ కార్యక్రమాలకు ఇక నుంచి ఎలాంటి అనుమతి లేదు. రాంబిల్లి మండలం పంచదార పుణ్యక్షేత్ర కొండలు నో మైన్ గా గుర్తిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే గనుల తవ్వకాల్లో పంచదారుల ప్రాంత పర్యావరణం, పురావస్తు, ఈ జలవనరుల ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, అంటే వీటికి ముప్పు ఉందని గ్రహించారు అధికారులు. నివేదిక కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మైనింగ్ ఫిర్యాదుల నేపథ్యంలో పలు శాఖల అధికారులు రకరకాలుగా తనిఖీలు, జాయింట్ ఆపరేషన్స్ లో తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణం, భూగర్భ జలాలు, పురావస్తు, మతపరమైన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పంచదార్లకొండలపై ఇక నుంచి ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదు. అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ శాఖ తదుపరి చర్యలు చేపట్టాలని కూడా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే అనకాపల్లి జిల్లా పంచదార్లకు సంబంధించి నో మైనింగ్ జోన్ గా గుర్తించారు. గతంలో ఇచ్చిన క్వారీ లీజు రద్దు చేయడం, భవిష్యత్తులో ఎలాంటి లీజు ఇవ్వకుండా చేయడం, ఈ ప్రాంతానికి ఉన్న ఆధ్యాత్మికత, పర్యావరణ, పురావస్తు పరమైన ప్రాధాన్యతను కాపాడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తాజా ఉత్తర్వుల ద్వారా మనకు తెలుస్తోంది. ప్రసన్న, గత కొంతకాలంగా కూడా ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. పంచదార్లకొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఓ రకంగా ఎన్టీవీ కథనాలకు స్పందించింది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా మనం ఎన్టీవీ నుంచి దీనికి సంబంధించిన కథనాలు ప్రసారం చేయడం, దానికి రిలేటెడ్ గా ప్రస్తుతం నో మైనింగ్ జోన్ గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇక ముందు భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఎలాంటి మైనింగ్ వ్యవహారాలు జరపకూడదు. ప్రధానంగా ఈ పంచదారుల పుణ్యక్షేత్ర కొండలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భూగర్భ జలాలు, పురావస్తు, మతపరమైన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుందంటే ఇక్కడ మైనింగ్ చేస్తే కనుక వీటికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. పర్యావరణం కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు. కాబట్టి పంచదారుల కొండల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ జరగకూడదని ప్రస్తుతం జీవో ద్వారా మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా గతంలో దీనికి ఇచ్చిన లీజు కూడా రద్దు చేస్తూ 2.153 హెక్టార్ల లీజు రద్దు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. మొత్తానికి క్వారీ లీజు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. తప్పనిసరిగా ఈ రాంబల్లి మండలం పంచదార పుణ్యక్షేత్రాల్లో నో మైనింగ్ జోన్ గా గుర్తించడమే కాకుండా ఎలాంటి మైనింగ్ కార్యక్రమాలకు కూడా ఇక నుంచి అనుమతి లేదు అని చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇస్తూ కూడా దీనికి సంబంధించిన జీవో రిలీజ్ చేయడం జరిగింది. అంటే వివిధ అధికారుల సంయుక్త తనిఖీల్లో వచ్చిన నివేదికలు కావచ్చు, మైనింగ్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ శాఖల అధికారులతో నిర్వహించిన సంయుక్త తనిఖీలు కావచ్చు, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన పురావస్తు ప్రాధాన్యతను, ఎందుకంటే కొండలకు సంబంధించి పురావస్తు పరంగా చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకున్న ఆధ్యాత్మికత కావచ్చు, లాంగ్ రన్ లో వస్తున్న పర్యావరణం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇచ్చిన నివేదిక, సంయుక్త తనిఖీలు వీటన్నిటిని బేరీ చేసుకుంటూ మొత్తంగా నో మైనింగ్ జోన్ గా పంచదారుల కొండలను గుర్తిస్తూ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల్లో చాలా స్పష్టం చేసింది దేవి. ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. పంచదార్ల కొండకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోంది, దీనివల్ల పర్యావరణానికి అలాగే పంచదార కొండల ప్రాముఖ్యానికి ఆ పుణ్యక్షేత్రానికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది, నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తుంది. దీంతో ఈ వివాదానికి కొంతవరకు కూడా పుల్ స్టాప్ పడింది.